చూసాం కదా, లైలాలో ఇంకో రకంగా చూస్తాము. ఇంతకు ముందు లేడీ గెటప్లో మనకి నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించారు. కానీ ఈ సినిమాతో ఇక్కడ నుంచి మనకి లేడీ గెటప్ అంటే విశ్వక్సేన్ మాత్రమే. లైలా సోను కా మోడల్ బోల్తే విశ్వక్సేన్ కా మాస్ కా అమ్మ మగుడు బోల్తే అన్నట్టుంది. ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షో సోను గారు చేశారు, సెకండ్ హాఫ్ అంతా వన్ ఉమెన్ షో లైలా చేశారు. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి అందరు, నేను చెప్పడం మీరు చూడండి, మీరు చూసి చెప్పండి అన్న. టాప్ టు బాటమ్ మొత్తం ఇట్లా చింపేసిండు. అసలు బాగాలేదండి, కంప్లీట్గా క్రింజ్ ఉంది. అసలు ఎక్కడ కూడా ఒక ఫ్యామిలీతో చూసే సీన్స్ కానీ అలా ఏం బాగాలేదు, అవి ఏం లేవు అసలు. ఎవ్రీథింగ్ రైట్. సో కొంచెం చిన్న పిల్లల్ని తీసుకురావాలంటే ఇబ్బంది, కానీ బట్ అదర్ దాన్ దట్ 2-3 సీన్స్ సినిమా అయితే చాలా బాగుంది. స్ట్రెస్ బస్టర్ లాగా ఉంది. స్క్రీన్ ప్లే అంతా బాగుంది. స్టోరీ అంటే స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు, కానీ మొత్తం అంతా మనం ఇంకా స్టోరీ ఏంటని ఏమి ఉండదు. జస్ట్ మనము విశ్వక్సేన్ గారి మీదే ఉంటుంది. అయితే ముందంతా సోను మోడల్, లేదంటే సెకండ్ హాఫ్ అంతా లైలా ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాయి. మిగిలిన వచ్చే క్యారెక్టర్స్ అన్నీ సైడ్ క్యారెక్టర్స్. ఇంకా హీరోయిన్ అయితే పరమ సైడ్ క్యారెక్టర్, ఆమెను ఎందుకు పెట్టారో కూడా తెలియదు. కానీ మొత్తం సినిమా అంతా విశ్వక్సేనే నడిపించేశారు, అంత బాగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అవుతారేమో. ఆయనలో ఇంత ఇంత ఇది ఉంది అని నాకు అసలు చాలా బాగుంది. ఆడియో యాక్చువల్లీ ఈ సాంగ్ అని కాదు, వేరే సాంగ్స్ విన్నప్పుడు, విడిగా ఆడియో విన్నప్పుడు అంత అనిపించలేదు. బట్ సినిమాలో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సాంగ్ వచ్చినప్పుడు సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది, ఫైటింగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. అంటే ఒక మాస్ హీరోని ఎలా చూడాలో ఫస్ట్ హాఫ్ అంతా అలా చూస్తాము, సెకండ్ హాఫ్ అంతా థియేటర్లో అందరు నవ్వుతూనే ఉంటారు, ఫుల్ కామెడీ ఉంటుంది. కంప్లీట్గా క్రింజ్ అనిపించింది. చూసేంతసేపు కూడా 2 hours 40 minutes మూవీ అయినా సరే ఏదో పెద్ద ల్యాగ్ సినిమా చూస్తున్నాం, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతాం అనిపించింది. ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ కూడా సినిమా లేదు, లేదంటే వేరే వాళ్ళు చెప్పడానికి కూడా ఒక పాజిటివ్ లేదు. ఆ లెవెల్లో ఉంది. అసలు కంప్లీట్గా వేస్ట్ అసలు. ఇంకోటి, నేను జగన్ గారు అమ్మాని అయితే కాదు, నెగిటివ్ టెంట్ అయితే చేయట్లేదు. తనకి సెట్ అవ్వలేదు, తనకి కంప్లీట్గా సెట్ అవ్వలేదు. ఎక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ వస్తుంది తన క్యారెక్టర్, అసలు తనకి సెట్ అవ్వలేదు. గెటప్ అయినా సరే, లేదంటే తన డైలాగ్స్ అయినా సరే, అసలు ఏం లేదు. కంప్లీట్గా జీరో. క్రింజ్. లైలా క్యారెక్టర్ క్రింజ్ అనుకుంటా, హీరోయిన్ క్యారెక్టర్ డబుల్ క్రింజ్. అసలు ఏదో ఒక బాలీవుడ్ క్రింజ్ సినిమా చూస్తున్నాడు అని ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ తెలుగు మూవీ చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. కంప్లీట్గా వరస్ట్. ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. సాంగ్స్ అయినా, గెటప్ అయినా సరే, ఆ కోయి సాంగ్ ఏంటో, లేదంటే అందులో గెటప్ ఏంటో, ఆ స్పెక్స్ ఏంటో, వరస్ట్. చెప్పుకోవడానికి కూడా మాటలు రావట్లేదు, ఒక్కటి కూడా లేదు. స్టార్ట్ చేశారు, మదర్ సెంటిమెంట్తో స్టార్ట్ చేశారు. మేబీ ఎంత అడల్ట్ మూవీ అయినా సరే క్లైమాక్స్లో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది అనుకున్నాం, కానీ అసలు ఏం లేకుండా ఒక ఫ్లాట్గా తీసుకెళ్ళిపోయి అస్సలు బాగాలేదు. 0.5. నేనైతే మేక్ ఓవర్ పీపుల్కి ఇస్తాను, మేకప్ ఆర్టిస్టులకి ఇస్తాను, కానీ ఈయనకైతే నేను దాంట్లో కూడా ఇవ్వను. ఎందుకంటే వల్గారిటీ అనేది చాలా ఎవిడెంట్గా కనిపించింది. ఏ రేటెడ్ కాదు, దీన్ని అయితే అసలు ఆ బాయ్కట్ అన్నారు కదా, బ్యానే చేసేస్తే బెటర్. 0.5 కూడా ఎక్కువ అన్న. దీనికి డబ్బులు పెట్టి వచ్చింది నేను కదన్నా, నేను ఆ డబ్బులు 300 పెట్టుకొని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కొనుక్కొని తింటా కదన్నా ఇంట్లో. అది డబ్బులు పెట్టి నేను వచ్చినందుకు ఆబ్వియస్లీ నేనే డిసప్పాయింట్మెంట్ అవుతాను. నేను ఇప్పుడు వచ్చింది ఎక్కడ చందానగర్ నుంచి థియేటర్లో మార్నింగ్ షో చేస్తున్నాను, నాకు 12 నుంచి షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, మేము వస్తాం. ఇప్పుడు మేము మూవీకి వచ్చేదే ఒక ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి, ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి, వీక్ అంతా కూర్చొని కష్టపడి ఆ డబ్బులు ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం అంటే మాకంటూ కొంచెం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అదే ఎంటర్టైన్మెంట్, అంతే. మేము అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇప్పుడు ఎందుకు ఇస్తారు రివ్యూస్, ఎందుకు ఇస్తారు ఇది అంటే ఇంకొక నాలాగా ఇంకోటి భలే అవ్వకూడదు. సెకండ్ హాఫ్ ఏ హాఫ్ చూసుకున్నా ఫ్లాపే అన్న. సినిమాలో కంటెంట్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షో సోను గారు చేశారు, సెకండ్ హాఫ్ అంతా వన్ ఉమెన్ షో లైలా చేశారు. మొత్తానికి ఇది విశ్వక్ గారి సినిమా, ఇంకంత మించి చెప్పడానికి ఏం లేదు. మదర్ సెంటిమెంట్ ఉంది, కొంతవరకు అది వర్కౌట్ అయింది. బట్ కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నవ్వుకునే అంత హై ఎక్స్పెక్టెడ్ కామెడీ లేదు. మ్యూజిక్ నాకు అంత అనిపించలేదు. సాంగ్స్ కూడా ఓకే సాంగ్స్. ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు, ఏది కూడా నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. మదర్ సెంటిమెంట్ వరకు చాలా బాగుంది. అస్సలు భయ్యా, అంటే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వరకు ఆ ఉమెన్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు. బట్ బాడీ మేనరిజం, వాకింగ్, ఇదంతా కంప్లీట్ విశ్వక్సేన్ గారే వచ్చారు. మళ్ళీ కంప్లీట్ కంబ్యాక్ ఆయనలాగే నడవడము, ఆయన ఫీలింగే తప్ప అమ్మాయి నడుస్తున్న అమ్మాయి ఆ లేతదనం అది ఉంటుంది కదా, అది కనిపించలేదు. సో ఇది కంప్లీట్ విశ్వక్ గారి సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా సోను, సెకండ్ హాఫ్ అంతా లైనా. కంప్లీట్ వన్ మ్యాన్ షో, వన్ ఉమెన్ షో, అంతే. ఏం లేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఓన్లీ ఫర్ గ్లామర్ వరకే ఉన్నట్టు, గ్లామర్ కోసమే పెట్టారు హీరోయిన్ అన్నట్టు ఉంది తప్ప హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. గబ్బర్ సింగ్ విలన్ ఆయన ఉన్నాడు, కానీ
అసలు ఏం లేదు సినిమాలో, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. కంప్లీట్ క్వశ్చన్, కంప్లీట్ నల్ అనమాట. డైరెక్షన్ కూడా నాకు నో. విలన్ కమెడియన్ చేసిన పర్లా చాలా ఉన్నాయి అలా చేసి. ఇప్పుడు గుడుంబ శంకర్లో విలన్ కమెడియన్ చేస్తారు, కానీ అది వర్కౌట్ అవుతుంది. ఇదేంటో నాకు అంత ప్రాపర్గా వర్కౌట్ అయిన కామెడీ కూడా అనిపించలేదు. కామెడీ వర్కౌట్ అవ్వలేదు, యాక్షన్ వర్కౌట్ అవ్వలేదు. ఆయన కోసం చూడాలనుకుంటే సినిమా చూడండి. విశ్వక్ గారు డిడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. బట్ సినిమా అయితే స్టోరీ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ వర్కౌట్ అవ్వదు. ఉంది లేండి, హీరోయిన్ వేరే ఉంది, బాగా యాక్టింగ్ చేసిండు. లేడీ గెటప్లో కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు. అసలు లుక్ కూడా చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసాము, బాగా నవ్వుకుంటూ ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేసాం. ఫుల్ కామెడీ ఉంది. సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. డ్యాన్స్ బాగా చేస్తున్నాడు విశ్వక్సేన్. మేము ఏమో అనుకున్నాం కానీ విశ్వక్సేన్ బాగా డ్యాన్స్ చేస్తున్నాడు మంచిగా. కానీ అంత కామెడీ కదమ్మా. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ చూడదగ్గ మూవీ అది. సోను కా మోడల్ బోల్తే విశ్వసేన్ కా మాస్ కా అమ్మ మగుడు బోల్తే అన్నట్టుంది. అసలు ఒక్కొక్క ఎలివేషన్ ఉంది భయ్య. అసలుకి ఏమన్నా ఇచ్చిండు. అసలుకి సినిమా చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. ఏ విధంగా చూసుకున్నా సరే నేను ఏదో నార్మల్గా నడుస్తుంది అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ అబ్బా ఏం లుక్స్ భయ్య. మాస్కా అమ్మ మగుడు అనిపించిండు. ఇంకా మన లైలా విషయంకి వస్తే ఏదో నేను 2 బత్తాయిలు పెట్టుకొని వస్తానని చెప్పేసి అనుకున్నా, కానీ సినిమా బత్తాయిలు కాదు, ఆ బాడీ మొత్తం మోడ్యులేషన్ చేసుకొని వచ్చినట్టుంది. అసలుకి ఇంకా చెప్పాలంటే ఆ డైలాగ్స్ డెలివరీ ఉంది భయ్య. ఒక అమ్మాయి ఎట్లా చెప్తుందో అట్లా చెప్తుంది, కానీ జనాలందరినీ పిచ్చోని చేసిండు భయ్య. ఈరోజు Feb 14th నా పిల్ల కూడా నాకు గుర్తొస్తలేదు, కానీ లైలా గుర్తొస్తుంది. లైలా తూనే మేరే దిల్ టూట్ లియా అన్నట్టుంది. అసలుకి కంపల్సరీ అన్న కొన్ని చిల్లర పదాలు ఉంటాయని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ ఒక్క చిల్లర పదం అంటే మీరు చూస్తుంటే బాగుంటుంది. ఫ్యామిలీ, చిన్నపిల్లలు కాదు, ఆడవాళ్ళు కాదు, అందరు చూడొచ్చు. ఎందుకనంటే చాలా ఫన్నీ వేలో ఉంది, చాలా మంచిగా ఉంది. లైలా ఎవరైనా హస్బెండ్స్ అయితే తీసుకురాకండి, ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి మీ మొగన్ని లైలా ఎత్తుకోపోతుంది. ఇది మాత్రం కంపల్సరీ. ఈ మధ్యకాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. నేను ఆడియన్స్ చూడడానికి వచ్చాను. ఆల్రెడీ నేను చూశాను సినిమా నిన్ననే. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి అందరు. నేను చెప్పడం మీరు చూడండి, మీరు చూసి చెప్పండి అందరూ. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్కి వచ్చింది. ఆడియన్స్ అందరూ బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. పృథ్వీ గారి డైలాగ్ ఏమైనా డ్యామేజ్ అయిపోయిందా సినిమాకి? ఏం లేదు. ఇది ఆయనకి డ్యామేజ్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఆయనకే డ్యామేజ్ అయిందంటారా? ఓకే. ఫైట్స్ అయితే కిరాకు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆ ఫైట్ స్టైల్స్ కానీ మొత్తం స్టైలిష్ స్టార్ లెక్క కనబట్టు నాకైతే. ఫిబ్రవరి 14కు లవర్స్కి ఒక లవర్స్ డే సినిమా ఇచ్చిండు. సూపర్. అందరు నవ్వుకొని, నేనైతే నవ్వి మొత్తం మెంటలెక్కి పోయినా. సూపర్ హిట్ సినిమా. విశ్వకన్నా కూడా వచ్చి చూసిన సినిమా, అందరితో పాటు సినిమా చూసిన. సూపర్, నెక్స్ట్ లెవెల్. థియేటర్లో మొత్తం అందరు ఇలా చెంగ ఎగిరింది మొత్తం. ఫుల్ ఎంటర్టైన్మెంట్. వెంకీ సినిమా కంటే కూడా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. బాగుంది, అంత బాగుంది సినిమా. ఎక్కడ పోలేదు సినిమా. ఆడేదో మేకల సత్యమని చూపించడానికి, కానీ ఆయన మాట్లాడినట్టుగా ఎక్కడ వేరే డామినేషన్ లేదు. సినిమా సూపర్ హిట్ అన్న. విశ్వకన్నా కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ.